అక్కంటే అమ్మతో సమానం. నిన్ను అమ్మలా చూసుకునే అక్క మీద కుట్రలు పన్నడం నీకు మంచిది కాదు. జాగ్రత్త. చూడండి, నయనికి నా అనుకునే వాళ్ళెవరూ లేరని అనుకుంటున్నారేమో, కానీ తనకన్నగా నేనున్నాను. అన్నగా తన చెల్లెలి సంతోషానికి కారణమవుతాను. తనకి కష్టాల్ని కలిగించిన వాళ్ళ అంతు చూస్తాను. గుర్తుంచుకోండి. అంటే ఏంటత్తయ్య? నయని జోలికి వెళ్ళకండి అని ఇండైరెక్ట్ గా చెప్పారా? నీ బొంద డైరెక్ట్ గానే చెప్పాడు. ఛీ, ఇలా దొరికిపోతాం అనుకోలేదు. లేదంటే ఏం చేసేవారు అత్తయ్య? అనుని దొంగని చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసేవారు, అంతే కదా? వాళ్ళెంతో అభిమానంతో మనల్ని ఇంటికి పిలిచి గౌరవిస్తుంటే వాళ్ళనే అవమానించడానికి మీకు మనసెలా వచ్చింది అత్తయ్య? నా మీద కోపాన్ని తన మీద కుట్రలా చూపిస్తారా? విశాల్ బాబు గారి మీద ఉన్న గౌరవంతో సార్ మిమ్మల్ని వదిలేశారు. లేదంటే తన భార్య మీద దొంగ అని నింద వేసిన మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా మెడపట్టి బయట గెంటేసేవారు. ప్రేమను నిలబెట్టుకోవడం ఎలాగూ మీకు చేత కాదు. కనీసం గౌరవాన్నైనా నిలబెట్టుకోండి. ఒకరి తర్వాత ఒకరు ఇలా క్లాసులిచ్చి వెళ్లారేంటత్తయ్య? మన తప్పు బయటపడింది కాబట్టి సైలెంట్గా ఉన్నాను. అలా అని ఈ ఫంక్షన్ని సజావుగా జరగనిస్తానని మాత్రం కాదు. గౌరవం నిలబెట్టుకో అని నీతి వాక్యాలు చెప్పిందిగా, దాని గౌరవమే పోయేలా చేస్తాను. ఈ ఫంక్షన్ చెడగొట్టి తీర్తాను. తన భార్య మీద దొంగ అని నింద వేసిన మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా మెడపట్టి బయట గెంటేసేవారు. ప్రేమను నిలబెట్టుకోవడం ఎలాగూ మీకు చేత కాదు. కనీసం గౌరవాన్నైనా నిలబెట్టుకోండి. ఏంటండి చాలా ఫ్రస్ట్రేటెడ్గా కనిపిస్తున్నారు? ఆర్యవర్ధన్ అండ చూసుకుని ఆ నయని నాకే వార్నింగ్ ఇచ్చింది. అలాంటిది అతి పెళ్లి రోజు అంటూ సంబరాలు చేసుకుంటూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. దాని ఆనందం ఏడుపుగా మారాలి. అలా జరగాలి అంటే మీలో మీరు కుమిలిపోవటం కాదు, నయ్యని కుమిలిపోయేలా చేయాలి. అదే నేను ఆలోచిస్తున్నాను. ఏం చేస్తే ఈ ఫంక్షన్ ఆగిపోతుందా అని ఆలోచిస్తున్నాను. నయనికి తన కూతురంటే ప్రాణం కదా. ఆ కూతురికి ఏదైనా జరగరాంది జరిగితే ఎస్, ఫంక్షన్ ఆగిపోతుంది. నయని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. కానీ ఇక్కడెలా? నేనున్నాను కదా. మీరు నాకు ఫేవర్ చేసినప్పుడు నేను మీకు ఏమాత్రం ఫేవర్ చేయలేనా? సుధా మేడం, ఒకసారి లేరా. చెప్పండి మేడం. నేను నీకు ఒక పని చెప్తాను, చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఓకే మేడం.
అర్థమైంది కదా? అర్థమైంది మేడం. మీరు చెప్పినట్టే చేస్తాను. జాగ్రత్త, ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా చూసుకో. సరే మేడం. థ్యాంక్ యూ మీరా. యు మోస్ట్ వెల్కమ్. చూస్తూ ఉండండి, మీరనుకున్నట్టే ఈ ఫంక్షన్ స్పాయిల్ అవుతుంది. ఆ అను పొగరు కూడా అనుగుతుంది. హాయ్, గుడ్ ఈవినింగ్. ఏంటి ఇవాటి లవ్ పేర్ నైని విషయాలు వస్తారు అని అనుకుంటే స్టేజ్ మీదకి నేనొచ్చానేంటా చూస్తున్నారా? వాళ్ళని ఇన్వైట్ చేయడానికి ఒక స్పెషల్ పర్సన్ ఉండాలి కదా. ఆ స్పెషల్ పర్సన్ నేనే. క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నైని విశాల్ కోసం స్పెషల్ గా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసి మేమందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణమైన మా అను అండ్ ఆర్య సార్ కి సో మెనీ థ్యాంక్స్. ఇక మా నైని విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. వాళ్ళిద్దరిది ఆ దేవుడు కలిపిన బంధం. అఫ్ కోర్స్ అన్ని బంధాలు దేవుడే కలుపుతాడనుకోండి, కానీ కొన్నంత స్ట్రాంగ్ గా ఉండవు కదా. మనుషుల మధ్య బంధం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే వాళ్ళ మధ్య ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఎంతో మధురంగా ఉండాలి. అసలు నేను ఎంత బాగా చెప్పాను కదా. క్లాప్స్. ఓకే లెట్స్ వెల్కమ్ today's stars, our lovely couple Naini and Vishal. Wedding anniversary Chelli and Vishal. థ్యాంక్ యూ అక్క. మీ ప్రేమ ప్రయాణం మొదలయ్యి ఈ రోజుతో 4 ఏళ్లు కదా. ఒకరి గురించి ఒకరు ఏం చెప్తారు? లేడీస్ ఫస్ట్. ప్రతి ఆడపిల్ల జీవితంలో పెళ్ళి ఒక అందమైన మలుపు. ఆ దారిలో కొన్నిసార్లు పూలు ఉండొచ్చు, కొన్నిసార్లు రాళ్ళు ఉండొచ్చు, బాధించే ముళ్ళు కూడా ఉండొచ్చు.
కానీ ఒకరికొకరు తోడుగా ఉన్నామనే నమ్మకంతో ఒకరికి ఒకరుగా కలిసి నడవడమే వైవాహిక జీవితం. ఈ ప్రయాణంలో నా భర్త నాకు అందించిన సహకారం మాటల్లో చెప్పలేనిది. అందుకే ఏ జన్మకైనా ఆయనే భర్తగా కావాలని కోరుకుంటున్నాను. సూపర్ చెల్లి. నెక్స్ట్ విశాల్. నైని అంత గొప్పగా నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఏ భర్తకైనా అర్థం చేసుకునే భార్య దొరకడం అదృష్టం అంటారు. నేను ఆ విషయంలో నిజంగా అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే నా నైని నాకంటే ఎక్కువగా నన్ను అర్థం చేసుకుంటుంది. తన ప్రేమను పొందడానికి ఒక్క జన్మ కాదు, 100 జన్మలెత్తినా సరిపోదు. I love you, Naini. I love you so much, Naini. ఎంత బాగా చెప్పావు. మీకు నా దిష్టే తగిలేలా ఉంది. అయ్యో. హలో హస్బెండ్. చప్పట్లు కొట్టడం కాదు, చూసి నేర్చుకోండి.
అన్నయ్య నైని నైని ఏం లేదు, కాస్త కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. వాటర్ ఏమైనా తాగుతావమ్మా? ఇప్పుడు బానే ఉంది. మీకోసం స్మాల్ గిఫ్ట్. సార్ ఇవన్నీ ప్రేమగా ఇచ్చేది, కాదనకూడదు. తీసుకో. పాపకి ఆకలిస్తుందనుకుంటా. సరే, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. అయ్యో, టిష్యూస్ మర్చిపోయాను.